హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను విచ్చునాయక్ అండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక షేర్ చేసి ఒక లైక్ చేయండి. మేజర్గా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే గత 3 రోజుల నుంచి ఏపీ తెలంగాణలో చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాలని కురుస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కొంతమంది రైతులు మిరపనారులు వేసుకొని ఉన్నారు. సో ప్రజెంట్ మిరపనారులు మేజర్ సమస్యలు కనుక చూసుకున్నట్లయితే కాండం కుళ్ళుడు, దాంతోపాటు కింద వేరుకుళ్ళుడు సమస్య వస్తూ ఉంది, పైన ఆకుమచ్చ తెగులు అనేవి వస్తూ ఉన్నాయి, పండు బారిపోతూ ఉంది ఆకులు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ని మనము ఎలా అరికట్టాలి, సో ఈ ప్రాబ్లమ్స్ నుండి మరి నారుని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి మనము ఈ షార్ట్ వీడియోలో మీ గురించి ఇక్కడ మాట్లాడుకుందాము. దాని తర్వాత చాలా వరకు గద్వాల్ కానీ లేదంటే ఎమ్మిగ్నూర్ సరౌండింగ్స్లో దాదాపు మిరప రైతులు మిరప నాటు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. దగ్గర కొంతమందికి ఒక 20 రోజులు 30 రోజులు అవుతా ఉంది నాటేసుకొని. సో వాళ్ళ గురించి కూడా ఒక లాంగ్ వీడియో రూపంలో ఖచ్చితంగా మీ ముందుకు వస్తానండి. ప్రజెంట్ మనం నారు గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ మనం మిరప పంటలో ఏదైతే మిరప నారు ఉందో పండాకు తెగులు, అలాగే ఏదైతే ఉందో కాండం కుళ్ళుడు, వేరుకుళ్ళుడు సమస్యలు అధికంగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అతి భారీ వర్షాలు. ప్రజెంట్ మీరు మొదటగా చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఏదైతే మీ మిరప నారుమడి ఉందో అందులో ఒక చుక్క కూడా నీరు లేకుండా మీరు ఖచ్చితంగా ఫస్ట్ నీళ్లు బయటికి తీసేయండి. ఫస్ట్ మీరు నీళ్లు బయటికి తీసేసిన తర్వాత దాదాపు ఇప్పుడు ఎవరిదైనా సరే మిరపనారు దగ్గర ఎన్ని రోజులు అవుతా ఉందంటే మినిమం ఒక నెల రోజులు, 25 రోజులు, నెల రోజులు దాటిపోతా ఉంది. ఎందుకంటే ఇంకో 10 రోజుల్లో మనం మిరపనారు వేసుకోవాలి. ఇలాంటి కండిషన్స్లో మిరపనారు ఎలాగూ ఈ హైట్కి వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి చిన్న నారు కూడా ఉంది. ఈ సిచ్యువేషన్స్లో మీరు కంపల్సరీగా స్ప్రే చేసుకోవాల్సిన మందులు ఏంటి అంటే ఒక్కసారి మీరు ఈ టైంలో నాటివో స్ప్రే చేసుకోండి. నాటివో మనకు చిన్న 10 గ్రాముల ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి. నాటివో వచ్చేసి మనకి 1 లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున కనుక మీరు కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే పైన ఆకుమచ్చ తెగులు కానీ పండాకు తెగులు కానీ అలాగే ఎలాంటి తెగుళ్ళు ఉన్నా కూడా దాదాపు ఈ నాటివోకి 100% క్లీన్ అవ్వడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. సో ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ వర్షం ఇప్పుడు వెలిసింది అనుకోండి, వెదర్ బాగానే ఉందనుకోండి, అప్పుడు మీరు నాటివో స్ప్రే చేసుకోండి. ఇది స్ప్రే చేసుకున్న తర్వాత కంపల్సరీగా మీరు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక రోజు ఆగి మళ్ళీ గ్జెలోరా స్ప్రే చేయండి. గ్జెలోరా వచ్చేసి మీరు 1 లీటర్ నీటికి 2 ml చొప్పున కలుపుకొని అది కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఇటు కాండం కుళ్ళుడు కానీ ఇటు చూసుకున్నట్లయితే ఆకుమచ్చ తెగులు కానీ పండాకు తెగులు కానీ ఎలాంటి తెగులున్నా కూడా 100% ఇది క్యూర్ అయ్యే అవకాశం అయితే గ్యారంటీగా ఉంటుంది. ఆ తర్వాత మీ నారు ఎదుగుదల లేదనుకోండి, సో మీరు కంపల్సరీగా ఒకసారి ఎరిస్ వాళ్ళది మ్యారినో స్ప్రే చేసుకోండి. ఒకవేళ మీ మిరప నారులో ఏదైనా పురుగు సమస్య ఉందనుకోండి, పురుగు సమస్య ఉంటే మీరు వయాగో అది 1 లీటర్ నీటికి ఒక 1 ml చొప్పున అలా మీరు కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే కంపల్సరీగా ఈ పురుగు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. సో ఇదండి వీడియో. నెక్స్ట్ లాంగ్ వీడియో రూపంలో మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్.